బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌లు మొదలవబోతున్నాయి. అయితే కెప్టెన్సీ టాస్క్ ఏంటి? దాంతో పాటుగా కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరయ్యారు అనే అప్డేట్స్‌ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో బీబీపేట టాస్క్‌లు పెట్టారు. ఆ టాస్క్‌ల్లో భాగంగా 6 మంది అయితే కెప్టెన్సీ కంటెండర్స్ రేస్‌లో నిలిచారు. ఇక ఈ 6 మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఆడాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలియజేశాడు. ఇక 6 మంది కంటెస్టెంట్స్ ఎవరెవరు అంటే కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, తనూజ, ఇక రీతు చౌదరి, దివ్య, నిఖిల్ వీళ్ళందరూ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఆడబోతున్నారు. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో పెద్ద హంగామా ఏం లేకుండా బిగ్ బాస్ చాలా సింపుల్‌గా టాస్క్ అయితే పెట్టారనమాట. ఆ టాస్క్ ఏంటంటే కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాకి పిలిచారు. ఇక గార్డెన్ ఏరియాలో ఒక సర్కిల్‌ని క్రియేట్ చేసి ఆ సర్కిల్‌కి మధ్యలో ఒక బోర్డ్‌నైతే పెట్టారనమాట. ఇంతకుముందు మనం అబ్జర్వ్ చేసినట్లయితే కర్చీఫ్ కానీ ఏదైనా బొమ్మని కానీ పెట్టి చేసేవాళ్ళు. లేదంటే మన వెనక భుజాలకి బ్యాగ్స్ వేసుకొని ఒకరి బ్యాగ్స్‌ని మరొకరు బ్రేక్ చేయాలి ఇలాంటివి పెట్టేవారు కదా! ఈ సీజన్‌లో సరికొత్తగా బోర్న్ పెట్టారనమాట. ఒక పెద్ద బోర్డ్‌ని పెట్టి కంటెస్టెంట్స్ ఆ సర్కిల్‌లోనే బిగ్ బాస్ వేసిన పాటకి తిరుగుతూ పాట స్టాప్ అయ్యేలోపు ఎవరైతే ఆ బోర్డ్‌ని పట్టుకుంటారో ఆ కంటెస్టెంట్స్ ఫస్ట్ రౌండ్ విన్నర్స్ అనమాట. విన్నర్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు అందులో రౌండ్‌గా తిరుగుతున్న 6 మందిలో ఒకరిని రిమూవ్ చేసేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బోర్డ్‌ని ఫస్ట్ కళ్యాణ్ పట్టుకున్నాడనుకోండి. కళ్యాణ్‌కి ఎవరైతే ఆరుగురిలో తీసేయాలి అనుకుంటున్నాడో వాళ్ళని కళ్యాణ్ తీసేయొచ్చు. అప్పుడు ఐదుగురు మిగులుతారు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అలా చివరి వరకు ఎవరైతే ఉండిపోతారో ఆ కంటెస్టెంట్ కెప్టెన్ అవుతాడని బిగ్ బాస్ తెలియచేశారు. ఇక ఇప్పుడు ఈ టాస్క్ ఎలా ఉందంటే మన ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని చూపించడంతో పాటు లక్ కూడా ఫేవర్ చేయాలని చెప్పాలి. ఎందుకంటే మన ఫిజికల్ స్ట్రెంగ్త్‌ని ఉపయోగించి ప్రతిసారి కూడా ఆ బోర్డ్‌ని పర్ఫెక్ట్‌గా క్యాచ్ చేస్తామని చెప్పలేము. సో, అలా క్యాచ్ చేసిన వాళ్ళు మనల్ని రిమూవ్ చేసేస్తే మాత్రం అది మన బ్యాడ్ లక్. లేదు మనల్ని రిమూవ్ చెయ్యలేదు అంటే అది మన లక్ ఫేవర్ చేసినట్టే. అయితే ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లో మరి ఎవరికి టార్గెట్ అన్నది కూడా మనం మాట్లాడుకుంటే కళ్యాణ్ ఒకవేళ బోర్డ్‌ని పట్టుకుంటే తనూజనైతే రిమూవ్ చెయ్యడు. తనూజ, రీతు వీళ్ళనైతే ఉంచుతాడు లాస్ట్ వరకుని. రిమూవ్ చేస్తే నిఖిల్‌ని గానీ, దివ్యాని గానీ వీళ్ళనైతే తీసేస్తాడు. ఒకవేళ ఇమాన్యుయల్ పట్టుకుంటే మాత్రం ఫస్ట్ టార్గెట్ తనూజ అనే అనుకుంటున్నాను. తనూజని రిమూవ్ చేసేస్తారు. ఇంకా కళ్యాణ్ అయితే ఉంటాడు. కొంచెం కళ్యాణ్‌నైతే ఉంచుతాడు. నిఖిల్‌ని గానీ, దివ్యాని గానీ వీళ్ళనైతే తీస్తాడనమాట. సో, ఇంక తనూజ గాని పట్టుకుంటే మాత్రం ఫస్ట్ ఎవరు నిఖిల్‌ని గానీ, దివ్యాని గానీ తీసేస్తది టాస్క్ నుంచి. నో డౌట్ అదైతే. లాస్ట్ వరకు తనూజకి దొరికినా, కళ్యాణ్‌కి దొరికినా, ఇమ్ముకి దొరికినా, రీతు అయితే కొంచెం సేఫ్ జోన్‌లో ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అయితే మరి ఈ వారం ఎవరు కెప్టెన్ అవుతారు అంటే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో అయితే ఎక్కువ డబ్బులు తనూజ ఉంచింది. తనూజ హై లెవెల్‌లో దాచిందనమాట 7,500. బట్ కెప్టెన్ అయ్యే అవకాశం మాత్రం అలా ఏమి ఉండదు. ఇక బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లు పెట్టి ఇలాంటి టైంలో మాత్రం లక్ బేస్డ్ వదిలేస్తున్నారనమాట. సో, మరి ఈసారి ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్